తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గాంధీ భవన్ సాక్షిగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ అక్కడ ఒక బ్రాహ్మణ పండితుడు ఇచ్చినటువంటి వేద ఆశీర్వచనాన్ని గురించి మాట్లాడుతూ రెండు అసభ్య పదాలు వాడడం జరిగింది. ముందుగా అవి ఆన్ స్క్రీన్లో చెప్పలేనటువంటి చెప్పకూడనటువంటి రెండు పదాలు. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురావు ముచ్చట చదివిండు. ఆడ లంజవడకరాలు తెలియదు, ఎవరికొడకరాలు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. ఆ రెండు పదాలు ఒక బ్రాహ్మణ పండితుడిని ఉద్దేశించి మాట్లాడుతూ పూర్తి హిందూ సమాజానికి సంబంధించి వ్యంగ్యంగా మాట్లాడినందుకు ఈ ఎమ్మెల్యే ఈ మందుల శామ్యూల్ బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అది కాకుండా ఆయన ప్రసంగంలో ఒక మాట అన్నాడు, ఇవాళ దళితులకు ఆదివాసీలకు చాలా ముప్పు ఉంచుంది, మనువాదం ముందటికి వస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనువాదం అంటే ఏందో నీకు తెలుసా? తెలిస్తే ఇంకొకసారి మైకు పట్టుకొని ఇంకో 5 నిమిషాలు చెప్పు మనువాదం గురించి. తెలియకపోతే ఇంకోసారి మనువాదం అనే పదం వాడకు నీ ప్రసంగాల్లో. కమింగ్ టు ఆదివాసీలు, దళితులు, 2014 కంటే ముందు ఆ దాదాపు 6 దశాబ్దాల పాటు మీ పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంటే అధికారంలో ఉంది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణలు ఎన్ని సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతున్నాయో మీకు తెలుసు. మరి ఎందుకు దాన్ని చట్టబద్ధం చేయలేదు? 2014 కంటే ముందు మీరు ఏడున్నరే ఊరవుతున్నారు. మీరు 2014 తర్వాత కదా మీకు దాదాపు 4,500 కోట్ల రూపాయల బడ్జెట్ ట్రైబల్ వెల్ఫేర్ కింద అలాట్ చేయడం జరిగింది. 2024లో 12,000 కోట్లకు పైపడి ట్రైబల్ వెల్ఫేర్ ఫండ్స్ అరేంజ్ చేయడం జరిగింది బడ్జెట్లో. 2014 తర్వాత కదా 200కు పైబడి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 700కు పైబడి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్తుంది. ఇదంతా దళితుల అభివృద్ధి కోసం చేస్తుంది కదా. ఇలా మన రాష్ట్రపతి ఎవరే? మందుల శామ్యూల్. నిన్నే అడుగుతున్నా, మన రాష్ట్రపతి ఎవరు? ఒక ఆదివాసీ మహిళ. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడింది కదా. అది నీ కళ్ళకు కనిపిస్తలేదా? స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు 10 లక్షల నుంచి వాళ్ళు వ్యాపారం చేయాలనుకుంటే 1 కోటి రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇస్తుంది. అది కనిపిస్తలేదా నీకు? విశ్వకర్మ యోజన కింద దళితులకు, ఎస్సీ ఎస్టీలకు, వాళ్ళు సాంప్రదాయ వృత్తులు చేస్తున్న వాళ్ళకు, వాళ్ళకు సంబంధించిన వృత్తికి సంబంధించి శిక్షణ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. వాళ్ళకి పనిముట్లు కొనుక్కోవడానికి పైసలు లోన్ ఇస్తుంది గవర్నమెంట్. సబ్సిడీలు ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఇవన్నీ నీ కంటికి కనిపిస్తలేవా? నువ్వు లెక్కల గురించి మాట్లాడితే మేము బహిరంగ చర్చకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. దానికి రాజకీయ నాయకులే రావాల్సిన అవసరం లేరు. ఒక సామాన్య పౌరుడు చాలు. నువ్వు మాట్లాడిన మాటలకు, నువ్వు వాడిన ఆ 2 బూతు పదాలకు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇంకో మాట గుర్తు చేస్తున్నా నీకు, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒకవేళ నువ్వు క్రిస్టియానిటీ కనుక పూర్తిగా మారిపోతే నీ క్యాస్ట్ బీసీసీ కిందికి వస్తుంది. మరి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీకి నువ్వు ఎమ్మెల్యేగా ఎట్లా పోటీ చేస్తావు? నువ్వు అనర్హుడు కదా దానికి. అంటే నీకు అవసరం ఉంటేనేమో నీకు కులం కావాలి, నీకు అవసరం లేకపోతే నీకు మతం కావాలి. నేను మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ అదే మైకు పట్టుకొని అదే ప్రజల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలి మందుల శామ్యూల్. జై శ్రీరామ్, జై భారత్.